అగ్రజ 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ పోతకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా ఒక్కసారి ఒక్కసారి అదిగిన తోమని ఒక్కసారి చింది. ఎరా ఎందుకు? జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదేంటి? మొత్తం లేకపోతా మళ్ళీ రామోక పానకన్న పుడకనాయ పారిద్దు. ఎండలో ప్రజలంతా ఎండిపోతున్నారు, పండు ఎండల్లో దొర పండుకున్నాడేమో. రక్తాలు కూతుర రమణి రంగశాలి దయచేయమని చెప్పవే. దయచేయమని చెప్పవే దొరగోరిని దయచేయమని చెప్పవే. పదండి వెళదాం, ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. మరి అక్కడ జనము ఏడ్చారు, మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. దొరగా రంగు సరితో సత్సాలు వస్తున్నాడు, అందరూ అవుతాడా? పెద్దంతరం చిన్నంతరం లేకపోతే సరే రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మొదలు మారిపోతుంటే అదే దొరగారి మీద భక్తి, భక్తి భయం. అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి, ఎత్తిన చోట తింటండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడ అందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్సలు లేదు.
నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంక మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బ, ఎక్క ఈ 5 నాయాలని అమ్మని ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారేయండి. రావులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు లాక్కోరు. తుపాకులు కూడా తెమ్మను. నోరు ముయ్యండి, తోసేయండి జైలుకి. ఆగండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. దొరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరుబోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి, మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాల్కి ఎదురు తిరిగి అవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. గుప్పిటిలోన ఎన్నాళ్ళు
మన ఊరు పాండవులు 3 నెలలు విడికేది విధించారు. ఏడిసినట్టే ఉంది. కష్టపడి అంత పెద్ద దొమ్మి జరిపిస్తే 3 నెలలు వేస్తారా? నువ్వు కాస్త శ్రమపడి 3 ఏళ్ళైనా వేయించలేకపోయావుటయా? పడ్డానండి. వాకం చేయగా తెలిసింది ఏమిటి అనగా అలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి బదులు మనకి జైలుకి 14 ఏళ్ళు కనెక్షన్ పెట్టేస్తారని తెలిసింది. ఉద్ధరించావు. ఉండండి, దీనికే ఊరంతా గగ్గోలెత్తిపోతా ఉంది. 3 నెలలు కానివ్వండి, చూద్దాం. ఏ నీళ్ళ గిల్లిన వాళ్ళు తీని వీళ్ళ తిరిగి వస్తారు. దొరగారికి దండాలు. నా మామని రక్షించండి, మీకు కోటి దండాలు. ఎవరిది? ఎర్నర్స్ గారి కూతురు, భీముడు కనెక్షన్. అదా, ఎంత ఒయ్యారముగానున్నది. దీనివల్లే కదూ ఆ భీముడు గారు చెడిపోయి అతని జట్టులో కలిసిపోయాడు. చెప్పింది కరెక్ట్. దొర, నా మామ కష్టపడి పని చేస్తాడు, కడుపు నిండా తింటాడు. ఆడిక జైల్లో పెట్టే కూడు పంటి కింద కూడా రాదంటగా 3 నెలలుంటే చచ్చిపోతాడు. దొర, దొర నీకు మొక్కుతాను, నా మావ నిడిపించండి, మీ కాళ్ళ కాడ బానిస. మాటలు బాగానే చెబుతుందే చిలక. మాటలోనే కాదు, చేతల్లో కూడా ఉంటుంది జోరు. మన భీముడి గారి సెలక్షన్ అంటే ఏమే రా, ఎందరికి రా, బాగా కనపడు. ఎదిరితే అదొక అన్నం. అంతే కదా మరి. శుభ్రం కూర్చో. ఈ తొడను అలంకరించు. దొరగారు, మీకు ఇది ధర్మం కాదు. ధర్మం చెప్పేది దొరగారు, చెప్పింది చేయవలసింది మీరు. వన్స్ మోర్. కోపంలో కూడా నువ్వు బానే ఉన్నావే. కోపానికి ఆడదాని అందానికి చాలా పెద్ద కనెక్షన్ ఉందని శృంగార పెద్దలు చెప్పారండి. అంతేనటవా? నువ్వులే, నువ్వు రా రా. దొరా, నన్ను చూసి తొడ సరిసేవు. నా మావ బయటికి వచ్చాక నిన్ను నీ తొడని తీర్చి చెండాడి. పిల్ల అగ్నిప్పులా గెలిగిపోతుంది. ఏంటి నీ భీముడు వచ్చి నా తొడ చీరుస్తాడా? ఎక్కడో విన్నట్టుందే కదా. ఓహో, భారతంలో కావచ్చు. భారతమే అయినట్టు ఆ భీముడు వచ్చి ఈ రారాజు తొడజేల్చవలెనన్న ముందు ఈ ద్రౌపది వస్త్రాపహరణము జరిగే తీరవలే. ఒరే సుబ్బడు, దీని కోకవలసి. మహాప్రభు, తోటలో పాకకి మీ మీ ఆనందానికి ఉన్న వీరమహా కనెక్షన్ ఈ వేడకు నా దొరకెక్కింది. సుబ్బడు, నువ్వు వెళ్ళు. కోకలు తీసుకో. రా.
చెల్లెమ్మా చీర తీసుకో. ఓహో, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు దిగొచ్చారయ్యా. నేను కృష్ణుని అవునో కాదో చెప్పను గాని దౌర్భాగ్యుడా, నువ్వు మాత్రం శకునివి. నీ దొర పేరేమిటో నువ్వు తేల్చుకోండి. అగ్రజ, లెక్కేసుకో, ఇది 69వ తప్పు. పాతకు 3 నెలలు ఖైదు వేశారట. 30 ఏళ్లు పడాల్సింది గాడి. అన్నయ్య అవే మాటలు, ఏదో పురుతనం కొద్దీ నలుగురితో పాటు. నలుగురితో పాటు కాదు, నలుగురితో కలిసి కట్టుగట్టి నా మీద పగబట్టి. అన్నయ్య వాడు నీ మేనలుడు, నీ మీద పగేమిటి అన్నయ్య? ఈ మాట వాడితో చెప్పు. వాళ్ళు పాండవులట, నా అంతు చూస్తారట. గాడిద కొడుకు. ఈ బావురు బిల్లిగాళ్ళు జాయింట్ గా మేవమని అది పులిగర్జన అనుకుంటున్నారు. నా తడాకా తెలియదు. నలిపి నాశనం చేస్తారట. అన్నయ్య పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం దేనికి? వాడి తప్పుంటే నేను కేకలేస్తానన్నయ్య. జైలుకి వెళ్ళటం మన ఇంట అంటలేదు, వెంటనే వాడిని విడిపించన్నయ్య. ఇప్పుడు కనిపించాడా అన్నయ్య? నేను ఆనాడే చెప్తాను, నాకే పుషి లేదని. అన్నయ్య వాడి తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. నా మీద దయ చూపించు. కట్టుకున్న ఆయన పోయినా కన్నబిడ్డ కోసం బతుకున్నాను. వాడే కాకుండా పోతే నాకు అదేం కానన్నయ్య. నేను చాడబడుతుంది ఒక్కగానొక్క చెల్లెల్ని. అన్నయ్య నా బిడ్డను విడిపించు, నాకు పుత్రపక్ష పెట్టన్నయ్య. చెంగు పడితే బూడిద వేస్తావా? నీకు బూడిదే మిగులుతుంది. ఆడదాన్ని నేను తారపడుతున్న అవమానించు. ఈ ఉసురు ఊరికే పోదు, నిన్ను తరిమి కొడుతుంది. బతకటం కన్నా తావే నేవని నువ్వు కుమలి ఏడ్చేలా నిన్ను నాకే అతను పెడుతుంది. నా పుట్టిందే కాదు, అత్తటి పౌరుషం కూడా నాలో ఉంది. అది నా పాటలో చెలరేగుతుంది. ఈవేళ నేను నిన్ను అడిగినట్టే రేపు నువ్వు నా కాళ్ళు పట్టుకుని ప్రాణం పెట్టి అడుగుతావు, పుత్రం పెట్టి అడుగుతావు. ఆ రోజు తప్పకుండా వస్తుందన్నయ్య. నేను ఆ శాపం పెడుతున్నాను. అక్కయ్య, కృష్ణ బాధపడకమ్మా, పార్థుకి ఏ ఆపుతాలి. అవునక్కయ్య, పార్థు, రాముడు వాళ్ళంతా చట్టం దృష్టిలో దోషులే కావచ్చు, ధర్మం దృష్టిలో వీరులు. ఈ గొడవలు మంచికే వచ్చాయి, ఊరు మేలుకుంటుంది. నీలాగా ఆడవాళ్ళందరూ ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. అక్క, నీ కళ్ళల్లో నిప్పులు చూశాను, నీరు చూశాను. ఆ నిప్పు వాణ్ణి కాల్చేస్తుంది, ఆ నీరు ముంచేస్తుంది. అన్నయ్య పాపం పండే రోజు